మీరు ఎప్పుడైనా గమనించారా? ఆకాశంలో కొన్ని పక్షులైతే గుంపులుగా అయితే ఎగురుతూ ఉంటాయి. ఆ గుంపులుగా ఎగురుతున్నప్పుడు వి ఆకారం షేప్‌లో అయితే ఎగురుతూ ఉంటాయనమాట. సో, ఈ వి ఆకారం ఎగురుతున్నప్పుడు ఒక కారణం అయితే ఉన్నదంట. సో, మొదటిగా ఉన్న పక్షి ఏం చేస్తదంటే, ముందు నుంచి వస్తున్న ఆ గాలి ఫోర్స్ అయితే ఏదైతే ఉందో, తను మొదటిగా ఉన్న పక్షికి ఎక్కువగా తగులుతూ ఉంటదనమాట. సో, అందుకే ఎక్కువగా రెక్కలైతే ఆడిస్తూ ఉంటదనమాట. సో, ఆ రెక్కలు ఆడిస్తున్నప్పుడు తన వెనకాతల ఉన్న పక్షులైతే ఏవైతే ఉన్నాయో, తనకి గాలి అనేది తక్కువగా తగులుతదనమాట. అందుకని తన శక్తిని తక్కువగా ఉపయోగిస్తదనమాట. సో, అలాగే వెనకాతల ఉన్న పక్షులన్నీ కూడా ఒకదాన్ని ఒకటి గుద్దుకోకుండా తన ఫార్ములా అనేది ఒకదాన్ని ఒకటి గుద్దుకోకుండా ఒక లైన్‌లో అయితే ఎగురుతూ ఉంటాయన్నమాట. సో, ఆ ముందున్న పక్షి ఎక్కువగా అలసిపోతే సెకండ్ ఉన్న పక్షి ముందుకైతే వెళ్తూ ఉంటదన్నమాట. అలానే తన శక్తులంతా కూడా ఉపయోగించుకుంటూ ముందుకైతే ప్రయాణం అయితే సాగిస్తూ ఉంటాయన్నమాట. సో, ముందైతే ఏ పక్షి అయితే ఉందో తనైతే లీడర్‌షిప్ క్వాలిటీ అయితే తనకు ఉంటదన్నమాట. సో, అలానే మన ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అయితే ఏదైతే ఉందో ఈ పక్షులను చూసే మనం కొన్ని ఒక ఫార్ములా అయితే నేర్చుకోవాలన్నమాట. ఆ ఫార్ములాని వి ఫార్మేషన్ అండ్ విక్ ఫార్మేషన్ అయితే అంటారన్నమాట. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్‌లో రోజుకొకటైతే అప్‌లోడ్ అవుతుంది. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్ అయితే చూస్తూ ఉంటారన్నమాట.